ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులారా, పురాణం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రకృతి వర్ణన, ప్రకృతి ఆరాధన, ఖగోళాది శాస్త్ర విజ్ఞానార్జన. తద్వారా ఐహిక సుఖాలను ధర్మానుసారం పొందుతూ ప్రాపంచికాభోగాలను క్రమేణా త్యజించి చివరకు పారమార్థిక చింతనకు దారితీయటానికి సహాయపడేవే పురాణాలు. నైమిసారణ్యంలో సూతుడు చెప్పిన గాథలను శ్రీ వేదవ్యాస భగవానుడు అష్టాదశ పురాణాలుగా విభజించి రచించారు. శ్రీ స్కాంద పురాణం అష్టాదశ పురాణాలలో ఒకటి. వేదవ్యాసులు అందించిన స్కాంద పురాణంలోని విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా గురువందనం. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః. ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్. శ్రీ స్కాంద మహాపురాణ విశేషాల్లో భాగంగా ఇప్పటిదాకా క్షీరసాగర మథనం, త్రిపుర దహనం, దక్షయజ్ఞం, దక్షిణామూర్తి స్వరూపం, దేవతలు, రతీదేవి, మన్మధుడు, కైలాస ఆగమనం, శివపార్వతుల కళ్యాణం, కుమార సంభవం గురించి తెలుసుకున్నాం. సుబ్రహ్మణ్య స్వామికి 16 వివిధ రూపాలుంటాయి. ఈ 16 వివిధ రూపాల విశేషాల గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్తీక కన్యలచే కుమారస్వామి పెంచబడినందువల్ల కార్తికేయుడని ప్రసిద్ధి చెందాడు. కార్తీక మాసంలోనూ కృత్తికా నక్షత్ర దినాలలోనూ వ్రతనిష్ట సలిపి కుమారస్వామిని సేవించే వారికి సకల సుఖాలు లభిస్తాయని చెప్పాడు మహాశివుడు. అంతేకాకుండా గంగానదీ ప్రవాహంలో ఎదురీతగా కొట్టుకొని వచ్చిన శివవీర్య తేజోమయుడు కాబట్టి కుమారస్వామిని గాంగేయుడు అని కూడా పిలుస్తారు. శివుని నుండి వెలువడిన తేజోపుంజాలు అగ్ని వాయుదేవుల మూలంగా ఆకాశం నుండి భూమికి, తద్వారా భూమిలోని గంగాజలం మీదికి చేరినందున పంచభూతాలు వశమై ఉన్నట్లే ఈ తేజోమూర్తికి కూడా వశమై ఉంటాయి అన్నాడు శివుడు. ఒక్క మాటలో చెప్పాలంటే శక్తి స్వరూపమైన పార్వతీదేవిని త్రిగుణాతీతమైన సచ్చిత్ ఆనందమూర్తి అయిన పరమేశ్వరుణ్ణి వేరువేరుగా కానీ ఆది దంపతులైన శివపార్వతుల్ని కలిసి పూజిస్తే కలుగు సమస్త సౌభాగ్యాలు ఒక్క సుబ్రహ్మణ్య స్వామిని పూజించినంతనే భక్తులకు కలుగుతాయి. అటువంటి స్కందుని స్వరూప విశేషాలు తెలుసుకుంటాం. సుబ్రహ్మణ్య స్వామికి 16 వివిధ రూపాలు ఉన్నాయి. మొదటిది జ్ఞానశక్తి సుబ్రహ్మణ్యుడు. ఒక్క ముఖము, 2 కళ్ళు, జట, తెల్ల జిల్లేడు మాల, రత్న కిరీటము, 4 చేతులతో శక్తి, శూలము, వజ్రము, కుక్కుటధ్వజము, అభయహస్తంతో ధవళవర్ణంలో ఉంటాడు జ్ఞానశక్తి సుబ్రహ్మణ్యుడు. ఇక రెండవ స్వరూపం స్కంద సుబ్రహ్మణ్యుడు. ఒక ముఖము, 2 కళ్ళు, 4 చేతులతోనూ కుక్కుటధ్వజము, అభయము, వరదము, వజ్రము, శ్వేత పద్మము, శిరోజములను కొద్దిగా తాకునదైన పుష్పమాల, జింక చర్మ ధారణ, మొలతాడు, రత్నాభరణములు, సాంబ్రాణి పొగ వంటి శరీర ఛాయ, ప్రభ చుట్టూ సూర్యప్రకాశ వలయం. ప్రభ అంటే శిరస్సు వెనుక ఉండు తేజం. ఇలాంటి స్వరూపాన్ని స్కంద సుబ్రహ్మణ్యుడు అంటారు. ఇక మూడవ స్వరూపం దేవసేనాపతి. ఒక్క ముఖము, 2 కళ్ళు, 4 కరాస బిందములలో శంఖము, చక్రము, వరదము, అభయము, సర్వాభరణ భూషితమైన అలంకారము, సుగంధలేపనము, పొగ వంటి మేని వర్ణం, తెల్లని జందము, చిరునవ్వులు చిందే ముఖార బిందము కల సుబ్రహ్మణ్య స్వామి స్వరూపాన్ని దేవసేనాపతి స్వరూపము అంటారు.
ఇక 4వది గాంగేయ సుబ్రహ్మణ్యుడు. ఒక ముఖము, త్రినేత్రములు, దానిమ్మ పువ్వు వంటి శరీర ఛాయ, కిరీటము, నీలోత్పల పుష్పము ధరించినవాడు, నాశనము లేనివాడు, దక్షిణ హస్తాలతో గొడ్డలి, పూర్ణకుంభము, వామహస్తాలలో కుక్కుట ధ్వజము మొదలగునవి కలిగిన స్వర్ణమయమైన రూపం కలవాన్ని గాంగేయ సుబ్రహ్మణ్య రూపము అంటారు. ఇక 5వ స్వరూపం తారకారి. ఒక ముఖము, త్రినేత్రములు, గజారూఢుడై విలసిల్లేవాడు. దక్షిణ హస్తాలలో అభయముద్ర, కరవాలము, వేలాయుధం అంటే బరిస, వామహస్తాలలో కుక్కుట ధ్వజము, డాలు, రుద్రాక్షమాల కలవాడు. ఇక 6వ స్వరూపం షణ్ముఖుడు. అంటే 6 ముఖములు కలవాడు, 12 చేతులు కలవాడు. వరుస క్రమముగా ఆ చేతులలో బరిసె అంటే వేలాయుధం, బాణము, కత్తి, చక్రము, పాశము, అభయముద్ర, కుక్కుట ధ్వజము, విల్లు, డాలు, శంఖము, వరదముద్రతో పాటు సర్వలక్షణాలంకృతుడైన జయ అంటే వల్లీదేవి, విజయ అంటే దేవసేన అనే 2 ధర్మపత్నులతో కూడిన వాడై నెమలి వాహనమందు అమరినవాడు. ఇలాంటి స్వరూపాన్నే షణ్ముఖుడు అంటారు. ఇక 7వ స్వరూపం కుమారస్వామి. అంటే ఒక ముఖము, అందమైన పూలగంప వంటి కిరీటము, కుడి చేతులలో శక్తి వేలాయుధము, అభయముద్ర, ఎడమ చేతులలో వరదముద్ర, వజ్రము, కంఠసీమను తామర పూల దండతో అలంకరించి ఉండు శిశు రూపాన్నే కుమారస్వామి రూపము అంటారు. ఇక 8వ స్వరూపం సౌరనేయ సుబ్రహ్మణ్యుడు. అంటే ఈ సుబ్రహ్మణ్య స్వరూపంలో స్వామికి 4 ముఖములు, 8 నేత్రములు, చెంగలువయందు అమరి ఉంటాడు. కుడికాలు కొద్దిగా వంగి ఉండగా ఎడమ కాలిని క్రింద ఊనినవాడు. కుడి చేతులతో శక్తి, తామర, పూలబాణము, అభయముద్ర, ఎడమ చేతులతో వజ్రము, చెరుకు విల్లు, శూలము, వరదముద్ర ఉంటాయి. ఇలాంటి స్వరూపాన్నే సౌరనేయ సుబ్రహ్మణ్యుడు అంటారు. ఇక 9వ స్వరూపం అగ్నిజాత సుబ్రహ్మణ్యుడు. అంటే ఈ రూపంలో సుబ్రహ్మణ్య స్వామి ఒక ముఖము, 8 కరములు కలవాడై కుడి చేతులలో హోమానికి వాడునట్టి గరిట, అక్షమాల, కత్తి, స్వస్తికము, ఎడమ చేతులలో కుక్కుట ధ్వజము, డాలు, వజ్రము, ఘృతకలశం అంటే నెయ్యి పాత్ర, అగ్నిలో ఉద్భవించిన రూపము కలవాడై హోమ విధిని నిర్వర్తించు లక్షణములు కలవాడై ఉంటాడు. ఇలాంటి సుబ్రహ్మణ్య స్వామి స్వరూపాన్ని అగ్నిజాత సుబ్రహ్మణ్య స్వరూపము అంటారు. ఇక 10వ స్వరూపం శరవణభవ సుబ్రహ్మణ్యుడు. శరవణభవ సుబ్రహ్మణ్యుడు ఒక ముఖము, 6 హస్తార విందములతో చెరకు విల్లు, పూలశరము, కత్తి, డాలు, వజ్రము, కుక్కుట ధ్వజము కలవాడు. ఉదయభానుని తేజోరూపం కలిగి విభూతి రేఖలు దాల్చినవాడు. అరుణ శరీర కాంతితో నిండినవాడు మరియు కలువలో ఉదయించువాడు. అటువంటి సుబ్రహ్మణ్య స్వామి స్వరూపాన్ని శరవణభవ సుబ్రహ్మణ్య స్వామి అంటారు. ఇక 11వ స్వరూపం శిఖివాహనుడు. ఈ స్వరూపంలో స్వామి ఒక ముఖము, త్రినేత్రములు, 4 చేతులతో అభయవరద ముద్రలు, పాశం, అంకుశం, ప్రజ్వలించు శోభాయమానమైన పురివిప్పిన నెమలితో ఇంద్రనీలరథారూఢుడై చెంగలువ వంటి శరీరఛాయ కలిగి సకల భువనములు చుట్టి వచ్చే వాని రూపంలో ఉంటాడు. ఆయన్నే శిఖివాహనుడు అంటారు. ఇక 12వ స్వరూపం కౌంచభేద సుబ్రహ్మణ్యుడు. అంటే 4 ద్విహస్తములు కలిగినవాడు. అవి వరద అభయముద్రలు శోభింపగా పూలబాణము, చెరుకు విల్లు విరాజిల్లుచుండగా త్రినేత్రుడై శిఖివాహనముతో సింహాసనారూఢుడై ఉంటేవాడు. శరణాగత రక్షణయే తన కర్తవ్యమని కనపడే ముఖారవిందం కలవాడు. క్రౌంచమును చీల్చు 2 చేతులు, క్రౌంచ భేదస్వరూపం, ఎర్రని శరీరకాంతి పుంజములతో శోభించువాడు. ఇలాంటి స్వరూపాన్ని కౌంచభేద సుబ్రహ్మణ్య స్వరూపం అంటారు. ఇక 13వ స్వరూపం కార్తికేయుడు. ఈ స్వరూపంలో స్వామి ఒక ముఖారవిందము, శిరమందు బిల్వదళములు ధరించువాడు. త్రినేత్రములు, 10 చేతులతో శక్తి వేలాయుధం, శూలం, చక్రము, అంకుశం, అభయం, వరదం, తోమరాయుధం అంటే బరిసలాంటి ఆయుధం, పాశము, శంఖము, వజ్రము, నెమలి వాహనము, సర్వాలంకారములతో ఉదయ సూర్యుని వంటి ప్రకారంతో ఎర్రని శరీర కాంతులు నిండినవాడు. ఇటువంటి స్వామి స్వరూపాన్ని కార్తికేయ స్వరూపం అంటారు.
ఇక 14వ స్వరూపం దేశికుడు. అంటే 6 దివ్యహస్తాలు, ఒక ముఖము, పూలగంప బోర్లించగా కనపడినట్లు కిరీటం, శక్తి వేలాయుధము, రుద్రాక్షమాల, వరద అభయముద్రలతో నిండినవాడు దేశికుడు. ఇక 15 బ్రహ్మచారి వైగమేయుడు. అంటే ఉదయకాంతులీను భాస్కర తేజము గల ప్రభుమూర్తి, 2 కళ్ళు 2 చేతులు కలవాడు, కుడి చేతిలో దండము ఎడమ చేతిలో వజ్రము ధరించినవాడు, జంధ్యం ధరించినవాడు, కృష్ణాజినం అంటే జింక చర్మం కలవాడు, గోచి కట్టి నడుమునకు వడ్డానము చుట్టి ఉండగా ఎర్రని తామర యందు ఆసీనుడై ఉండేవాడు, చతుర్వేదములనే తన స్వరూపంగా ధరించినవాడు. ఇలాంటి సుబ్రహ్మణ్య స్వామి స్వరూపాన్ని బ్రహ్మచారి వైగమేయుడు అంటారు. ఇక ఆఖరి స్వరూపం 16వ స్వరూపం, దీన్నే గుహుడు. రత్నాభరణములతో అలంకరింపబడినవాడు, రత్న ఖచ్చితమైన కిరీటాన్ని ధరించి త్రినేత్రములు 4 దివ్య హస్తార విందములలో కుడి భాగమునందు శూలము వజ్రము, ఎడమ భాగమునందు వరద అభయముద్రలు, ధవళ వస్త్రము, సర్వులను రక్షించుటకే లక్ష్యముగా కలవాడై కళ్యాణోత్సవ విగ్రహ రూపంతో అలరారుచు ఎడమ వైపున వల్లీదేవిని అమర్చుకొని విభూతి రూపమున విలసిల్లేవాడు గుహుడు. పార్వతి ఇట్లాంటి రూప విశేషములు కలిగిన మన కుమారుని అర్చించి పూజించు వారిని సకల సౌభాగ్యములు లభిస్తాయని మరి వేరే చెప్పవలెనా? నాలోనే సకల భువన భాండాలున్నాయి, నా అంతటి వాడై నా ప్రతిరూపమై నీ శక్తిని కూడా గ్రహించి ఉన్నవాడై ఈ స్కందుడు దేవసేనాధిపత్యం వహించి సూరపద్మాది రాక్షసులను సంహరించగల సమర్థుడవుతాడు అన్నాడు పరమేశ్వరుడు పార్వతీదేవితో. ఇది విన్న పార్వతీదేవి అక్కడ ఉన్న ఇంకా బ్రహ్మాది దేవతలు ఎంతో ఆనందించారు. శివుని చేతుల్లో చిద్విలాసంగా నవ్వుతూ అందరినీ ప్రసన్నంగా చూస్తున్నాడు సుబ్రహ్మణ్యుడు. దేవతలు నమస్కరించారు. శివుని అనుమతి పొంది తమ తమ నెలవులకు మరలి వెళ్ళారు. గౌరీ పశుపతులు తమ కుమారునితో కైలాసానికి మరలి వెళ్ళారు. హరి ఓం. ఇక వచ్చే వీడియోలో శివకుమారుని లీలల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర కటాక్ష ఫల సిద్ధిరస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.